హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఆఫ్టర్ సో మెనీ డేస్ మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉందండి. మా అడ్రియల్ పాపకి థర్డ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించడానికి నేను, మా బ్రదర్, అలాగే మా గ్రాండ్ మదర్ మేము ముగ్గురం కలిసి గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే రావటం జరిగింది. సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలామంది అడిగారు, చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చాయి కదా, వై ఆర్ యూ గోయింగ్ టు గవర్నమెంట్ హాస్పిటల్స్, ఎందుకు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కే వెళ్తున్నారు, చాలా పెయిన్లెస్ వ్యాక్సినేషన్. సో గవర్నమెంట్ వ్యాక్సినేషన్ అనేది ఎవ్రీ కామన్ మ్యాన్ కంపల్సరీ వేయించుకుంటారు వాళ్ళ బేబీస్కి. సో అలాగే ఫ్రెష్ డోస్ అనేది రావటం జరిగింది. నేను అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ గురించి చెప్పట్లేదు, కానీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ గురించి చెప్తున్నాను. కొంతమంది వ్యాక్సిన్స్ దాచిపెట్టి అట్లాగే స్టోర్ అయ్యి కొన్ని ఎక్స్పైరీ అయి ఉంటాయి, కానీ కొంతమంది తెలియకుండా బేబీస్కి వేసేస్తూ ఉంటారు. సో దట్స్ వై. కానీ మిగిలినవి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాకు దొరకనివి మేమైతే మ్యాక్సిమం కొన్ని అయితే ప్రైవేట్లో కూడా వేయిస్తున్నాము. సో మీరు కూడా మీ పిల్లలకి కంపల్సరీగా ఎవ్రీ వ్యాక్సినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఏది స్కిప్ చేయకండి. నెక్స్ట్ అలాగే సో మా పాపకి ఇక్కడ ఒక హ్యాండ్కి అలాగే 2 లెగ్స్కి ఇంజెక్షన్స్ వేశారు. అలాగే డ్రాప్స్, నోట్లో 2 డ్రాప్స్ వేయటం జరిగింది. కంపేర్ టు ప్రీవియస్ డోసెస్ ఈ డోస్ అనేది కొంచెం చాలా బెటర్ అనే అనిపించింది. ఫస్ట్ బాగా చాలా ఇబ్బంది పెట్టేది. అయిపోయింది అన్న